ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దాసరి మురళీకృష్ణ, దాసరి నర్సయ్య, గణేష్, రాజేష్, రావుల శివ, సమ్మక్క, భవానీ, రేణుక, నాగయ్య అందరూ సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని వారందరూ కలిసి ఒక దొంగల ముఠాగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్ జిల్లాలో గత 5 నెలల నుంచి వరుస దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతుంది. 9 మంది గల దొంగల ముఠాలో గల 2 సభ్యులను రాజేష్ అలాగే రావుల శివలను గత నెలలో పట్టుకుని కోర్టు ముందు హాజరుపరచగా తర్వాత కె మల్లేష్ సిఐ డిచ్పల్లి సర్కిల్ గారి పర్యవేక్షణలో 2 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దొంగల గురించి తిరుగుతుండగా ఈ రోజు ఎస్ఐజీ సందీప్, ఇందల్వాయ్ పిఎస్ మరియు వారి సిబ్బంది కలిసి చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠాలోని ముఖ్య సభ్యుడైన దాసరి మురళీకృష్ణను ఈ రోజు పట్టుకుని వారు దొంగలించిన సొత్తు వనస్థలిపురం, హైదరాబాద్ కు చెందిన చిన్నారం జాట్ అమ్మడని తెలుసుకుని అతని వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఇందల్వాయి మండలం, జక్రాన్పల్లి మండలం మరియు హైవే పరిసర గ్రామాలైన కామారెడ్డి, మెదక్ జిల్లా, సిరిసిల్ల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల మిగిలిన ఏరియాలలో దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న గ్యాంగు దాసరి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాకు చెంది మునగలవేడు గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులైన 9 మంది ముఠా నాయకుడైన దాసరి మురళి, ఇతని తండ్రి దాసరి నర్సయ్య, ఇతని తమ్ముడు దాసరి గణేష్, ఇతని బంధువు రాజేష్, రావుల శివ, ఈ దాసరి మురళి తల్లి సమ్మక్క, వీళ్ళ కుటుంబ సభ్యులు భవానీ, రేణుక, నాగయ్య వీళ్ళందరూ హైదరాబాద్ వనస్థలిపురంలోని అపార్ట్మెంట్లలో పనిచేస్తూ రాత్రి కారులో గ్రామాలు తిరుగుతూ హైవే పక్కన ఉన్న గ్రామాలను టార్గెట్ చేసుకుని తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తుండేవారు. అదేవిధంగా ఎండాకాలం డాబా పైన పడుకున్న కుటుంబ ఇళ్లను కూడా టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు. ఈ దొంగతనంలో భాగంగా రాజేష్ను, శివను వారం 10 రోజుల కిందట మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 2 కార్లు సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు దాసరి మురళిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 7 తులాల బంగారం రికవరీ చేసి అతన్ని రిమాండ్కు పంపించడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో 2 టీములుగా ఏర్పడి సందీప్, ఎస్ఐ ఇందల్వాయ్ గారు మరియు అతని సిబ్బంది, అదేవిధంగా సిసిఎస్ టీం కూడా చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది. వీళ్ళను ఏసీపీ నిజామాబాద్ సార్ మరియు జిల్లా సిపి గారు అభినందించడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరు సీసీ కెమెరాలు పెట్టించుకొని మీ ఇళ్లకు రక్షణ కల్పించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళాలు వేస్తే పోలీస్ స్టేషన్లో పెట్రోలింగ్ చేసే వెహికల్ను పంపించండి రాత్రి సమయంలో అని పోలీసుకు తెలియజేయాలని కోరుతున్నాం. అదేవిధంగా విలువైన డబ్బు, నగదు మరియు వస్తువులు ఏమైనా ఆభరణాలు ఉంటే బ్యాంకు లాకర్లలో పెట్టుకున్న తర్వాతనే ఊరికి వెళ్ళాలని విన్నవిస్తున్నాం. ప్రజలు కూడా సహకరించి దొంగతనాల నివారణకు సహకరించాలని పోలీసు వారి విజ్ఞప్తి.